నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాలం మండలం ఓలా గ్రామంలో గత నెల రోజుల క్రిందట వడ్రంకి షాపులు అగ్నికి ఆహుతిన్న విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ యనమల సంఘం వారు బాధితులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘం తరపున ప్రధాన కార్యదర్శులు పుట్టపల్లి బ్రహ్మయ్య, నగునూరి బ్రహ్మయ్యచారి, పట్టణ అధ్యక్షుడు అక్కనపల్లి నరేష్, వెన్నపల్లి శివకుమార్, చిలతమంతుల రాజలింగం కలిసి 21,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబానికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని వారు కోరారు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాడి యొక్క చేతి వృత్తులు చేయడం వలన అసలే మేము ఎంతో ఇంటిపడిపోయినాము. ఈ తరుణంలో మా తోటి విశ్వబ్రాహ్మణులకు ఈ ఓలాలో ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడము, 3 కుటుంబాలకు సంబంధించిన మిషనరీ కానీ కర్ర కానీ కాలిపోవడం చాలా మా యొక్క దురదృష్టమా ఏందనే చెప్పలేని బాధలో మేము ఉన్నాము. ఎందుకంటే కొంతమంది కస్టమర్సు మమ్మల్ని గుర్తించి మాకు చేతి పనులు చేయడానికి కొరకు పెళ్లి పనులు కానీ అవి కానీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కాలిపోయిన తరుణంలో పెట్టుబడి చేయలేకుండా కూలిపోయే పరిస్థితికి వచ్చిన మా విశ్వబ్రహ్మణ పరిస్థితి. ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విన్నపం చేయడం జరుగుతుంది. ఏంటంటే చాలా వెనుకబడి ఉన్న, ఆర్థికంగా లోబడి ఉన్న మమ్మల్ని మీరు ఆదుకోవాలి. మాకు ఇంద్రమ్మ లాంటివి కానీ ఆర్థికంగా ఈ రాజీవ్ యోజన పథకం కింద మేము అప్లై చేసుకోవడం జరిగింది. మాకు సాయ నిధులు అందించి మమ్మల్ని కొంచెం కడుపు నింపే విధంగా, చేతి వృత్తి నడిచే విధంగా గవర్నమెంట్ సహకరించాలని మీకు ఈ మీడియా ద్వారా మేము విన్నపం చేస్తున్నాము. ముఖ్యంగా చేతి వృత్తులనే ఉంటేనే ఈ యొక్క వ్యవసాయం కానీ, పెళ్లి పనులు కానీ, ఆర్థికం కానీ అన్నీ బాగుంటాయి. దీనికి సృష్టికర్తల విశ్వబ్రహ్మంలో మమ్మల్ని మీరు గుర్తిస్తేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. మీరు గుర్తించకపోతే మేము పని చేయలేము. ఇప్పుడు మిషన్లు లేవు, ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మీరు గమనించి మాకు ఆర్థిక సహాయం అందజేయాల్సిందిగా మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఓకే సార్, దీనికి మళ్ళీ ఇప్పుడు పని కల్పించాలని వాళ్ళకి ఒక బతుకుతో ఉన్నది కదా, వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ వీళ్ళకు కావాలని మిషనరీ సామాన్ ఉన్నది కదా, వీళ్ళకి ఎటువంటి సదుపాయం కల్పిస్తున్నారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి సదుపాయం ఒకటి ఉందండి. ఎందుకంటే మనకు తక్కువ ధరలో, అంటే గవర్నమెంట్ రేటుకు ఫారెస్ట్ అధికారులకు మేము విన్నవించడం జరుగుతున్నది. మాకు గవర్నమెంట్ యొక్క రేటు ప్రకారం మా వాళ్ళ కర్ర ఇవ్వాల్సిన ముఖ్యమైన విషయం ఇది చెప్పడం జరుగుతుంది. అదే మిషనరీ ఏదైతే ఇప్పుడు రాజీవ్ యోజన పథకం కింద పెట్టుకున్నామో దాంట్లో మాకు మిషనరీ సబ్సిడీగా మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. సంఘ అధ్యక్షుడిని. ఈ విధంగా మన ఓలా కుంటాల్లో మన సోదరులకు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఆ రోజు మాకు తెలియగానే మరుసటి రోజు మేము కూడా వచ్చి వాళ్ళని ఆదుకోవడానికి మా మన్మయ సంఘం గ్రూపులో కానీ, మన మన్మయ సంఘ సభ్యులందరూ కానీ దాతలుగా వచ్చారు. ఆ దాతల డబ్బులు ఈరోజు కలెక్షన్ చేసి మన సోదరులకు ఈరోజు ఆ డబ్బుల్ని అందజేసి, మరి ఇంకా ముందు ఇలాంటి దాతలు ఇంకా రావాలని చెప్పి ప్రతి ఒక్క మన్మయ సంఘ బిడ్డలందరికీ కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి కూడా రాకూడదు. వచ్చినా కానీ వాళ్ళని ఆదుకునేందుకు మన్మయ బిడ్డలందరూ ముందుకు రావాలి. అదేవిధంగా మన్మయ బిడ్డలందరూ ముందుకు వస్తేనే మన మన్మయలు అందరూ ముందుకు జాగిపోవాలా. అదేవిధంగా మన్మయలు కూడా ఈ చేతివృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కానీ, ప్రతి ఒక్క లీడర్స్ కానీ, ప్రతి ఒక్క దాయి సంఘాలు కానీ, దాయి అధ్యక్షులు కానీ వీళ్లకు సాయం చేయాలని కోరుకుంటూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గారు. గురైన వారు ఉంటారు, వాళ్ళ మీద ఏమన్నా మీరు చెప్పాలనుకుంటుంటారా? ఇప్పుడు ప్రమాదంలో చేతులు కానీ, ఏళ్ళు కానీ దెబ్బలు తగిలి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్ మీకు ఏమైనా ఆదుకుంటుందా? అయితే ఇంకో విషయం ఏంటంటే, ప్రమాద బీమా అనేది ఒకటి లేబర్ ఆఫీస్ నుంచి ఒక బీమా సౌకర్యం ఉంది. కానీ మా వాళ్ళు కొంచెము చదువు లేక, అవగాహన లేక కొంచెం చేయలేరు.
కాబట్టి ఇక ముందు మేము ఆ బీమా గురించి గవర్నమెంట్ లేబర్ ఆఫీస్ బీమా గురించి మేము ప్రయత్నం చేస్తాము, అది కూడా చేపించే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం మాత్రం చాలా మందికి ఆ సౌకర్యం లేదు, ఎందుకంటే అక్షరాస్యత తక్కువ ఉంది, కానీ వృత్తిలో నైపుణ్యత ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఈ లేబర్ కార్డు చేయించాలని కూడా మేము అందరికీ జిల్లా తరఫున తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా గవర్నమెంటు ఎవరికైనా ఇబ్బంది అయితే సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఓకే, ఇది 24 న్యూస్కు ఇచ్చే తెలుగు ఈ ఓలా నుంచి న్యూస్. మీకు రాయితీ పరంగా ఏమైనా లేబర్ కార్డ్స్ ఇస్తుండ్రా గవర్నమెంట్ నుంచి? మీ పేరేం సార్? నా పేరు నగునూరు బ్రహ్మయాచారి, నిర్మల్ జిల్లా విశ్వ బ్రాహ్మణ మనమయ సంఘం ప్రచార కార్యదర్శిని. అయితే మొన్న రీసెంట్లీ జరిగినటువంటి రాష్ట్ర సమావేశం లోపల కూడా రాష్ట్ర నాయకత్వం చెప్పారు ఏంటంటే లేబర్ కార్డు అనేది ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరుడికి అవసరం. ఎందుకంటే దువ్వడ మిషన్లల్లో చేతులు వేళ్ళు పోవడము అటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఒక జీవితం అంటే కుటుంబం యొక్క వ్యవస్థనే అస్తవ్యస్తంగా అయిపోతుంది. కాబట్టి మేటి అంటే మెయిన్ క్యాండిడేట్ ఆయన ఆ విధంగా చేతి వేళ్ళు కానీ చేతులు పోగొట్టుకొని ఉండడం వలన కుటుంబం అనేది నిరాధారంగా అయిపోతుంది. కాబట్టి సరే అటువంటప్పుడు ప్రభుత్వము తరఫున ఆ యొక్క లేబర్ కార్డును గిట్ట మనం పొందినట్లయితే చాలా మంచి లాభాలు ఉన్నాయి. అంటే ఆర్థిక పరంగా 6 లక్షలు పిల్లలకు డెలివరీ అయినప్పుడు కానీ 30,000 అట్లా ఆ విధంగా 2 సంతానాలకు కూడా ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇస్తున్నది. దాన్ని మన వాళ్ళందరూ కూడా దాదాపు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు లోపల కుల వృత్తులు అంతరించిపోతున్న తరుణంలో అంటే ఈ మూలిగేట్ నక్క మీద తాటికాయ పడ్డ రీతిన ఇటువంటి సంఘటనలు జరగడం వలన ఆ కుటుంబం అధోగతి పాలు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన ఓలా లోపల కూడా ఈ 3 కుటుంబాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగవద్దు అనే ఉద్దేశంతో మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలు ఆ విద్యుత్ పరంగా కానీ విధంగా కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి. ఒకటి తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు కస్టమర్లు ఇచ్చినటువంటి కర్ర కానీ అటువంటి కస్టమర్లు కూడా ఇప్పుడు వాళ్ళకు అంటే ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్ర మాకు కావాలి, సరే నీ స్థానం లోపల గాలిపోయింది దగ్ధమైనా కూడా పర్వాలేదు, నా పరిస్థితి వేరని వాళ్ళు అనుకుంటారు. దయ ఉంచి కస్టమర్లు కూడా ఈ సందర్భంగా కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే సడన్లీ ఇప్పుడు ఇదంతా జరిగిపోయిందంటే అనుకోకుండా జరిగింది కాబట్టి వెంటనే వాటిని వాళ్ళు కోల్పోలేరు ఇప్పుడు. కాబట్టి మేము ఆ విధంగా వాళ్ళు కోల్పోయే విధంగా కొద్ది గొప్ప ఉడతా సాయంగా మేము నిర్మల్ జిల్లా విశ్వ బ్రాహ్మణ మనోమయ సంఘం ద్వారా అంటే వాళ్ళు మన సభ్యులు కొందరు ఉదార స్వభావాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ద్వారా కొంత డబ్బు సేకరించి తీసుకురావడం జరిగింది.